is Sri T. Vijay Kumar Garu, who is the Deputy Food Controller, FSSI, Hyderabad. Recently he retired, but still for each and every program of our CATCO he is attending, let us hear his valuable address. అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు నా పర్సనల్గా కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఒక పర్సనల్ విషయం చెప్పాలి. 1983లో డిగ్రీ అయిన తర్వాత సిటీ కాలేజ్ నుంచి ఎల్ఎల్బి చేరాలని ఎంట్రన్స్ రాయడం జరిగింది. ఆ రోజు అవకాశం రాలేదు. తర్వాత 91లో మళ్ళీ ఎంట్రన్స్ ఈవినింగ్ కాలేజ్ రాస్తే నిజాం కాలేజ్లో గవర్నమెంట్ కాలేజ్లో చదవాలంటే నిజాం కాలేజ్లో మనోహరరావు గారి ప్రిన్సిపల్లో టైంలో నేను ఎల్ఎల్బి పూర్తి చేయడం జరిగింది. కానీ ఈ కాలేజీలో నాకు ఈరోజు అవకాశం ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు కన్జ్యూమర్స్. ఆహార పరిరక్షణ ప్రమాణాల చట్టము అంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్. మనము రోజు మీరు ఇప్పటిదాకా విన్నవని ఈ కామర్స్ కానీ ఏదైనా డాక్టర్స్ కానీ మనకి రెగ్యులర్గా టచ్ గారు వాళ్ళు మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ కామర్స్లో కానీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం కానీ జరుగుతుంది. కానీ ఉదయం పాలవాడు వచ్చిన దగ్గర నుంచి రాత్రి మనం పడుకుని తాగే పాల దాకా లేకపోతే పడుకునేటప్పుడు తినే పండు దాకా ప్రతి విషయము మన ఆహార పరిరక్షణ చట్టంలోనే ఉంటుంది. ఈ ఆహార పరిరక్షణ చట్టం అంటే ఏంటి అని చెప్పమంటారా, లేకపోతే కన్జ్యూమర్స్ ఎదుర్కొనే సమస్యలు చెప్పమంటారా? ఓకే. అసలు ఇంతకుముందు ఏంటంటే 8 చట్టాలు కలిసి ఒక చట్టంగా ఉండేది మన ఆహారం. దీని మీద అంటే ఆయిల్కో చట్టము, ఫుడ్కో చట్టము, ప్రిపేర్డ్ ఫుడ్కో చట్టము, తర్వాత వనస్పతికో చట్టము, తర్వాత మీట్ అండ్ మీట్ ప్రొడక్ట్స్కో అది చట్టం ఉండేది. వీటన్నిటిని క్రోడీకరించి 2006లో భారత పార్లమెంట్కి ఒక చట్టాన్ని ఇవ్వటం జరిగింది. అది ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్. అది 2011 ఆగస్టు 5వ తారీఖు నాడు భారతదేశం అంతటా ఒకటే రోజు ఆ చట్టాన్ని అమలు పరచడం జరిగింది. ఆ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి గతంలో ఏదన్నా లైసెన్స్ ఎక్కడో ఢిల్లీ వాడు ఉన్నాడంటే మన ప్రొడక్ట్ మీద వాడెవడో మనకు తెలిసేది కాదు. వాడెవడో ఢిల్లీ వాడంటే తయారు చేసేది పంపాడు అంటారు. కానీ ఇప్పుడు మీ ఇంట్లో కూర్చుని మీరు ఆ నెంబర్ని ఫోస్కోస్ యాప్లో ఓపెన్ చేసి మీరు చూసుకుంటే ఆ ఎఫ్ఎస్ఎస్ఏ నెంబర్ని వాడు ఎవరు తయారు చేసింది, వాడి అడ్రస్ ఏంటి, వాడికి తయారు చేయడానికి అవకాశం ఉందా లేదా, పర్మిషన్ ఉందా లేదా కూడా మనము మన ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు. ఈ ఆహార పరిరక్షణ చట్టంలో మీకు చాలా విషయాలు ఉంటాయి. ఇంతకుముందు ఏంటంటే ఏ కేసు జరిగినా ఒక ఆయిల్లో ఇంకో ఆయిల్ కలిపినా లేకపోతే పప్పులో కొంచెం పురుగులు వచ్చినా వచ్చినా కానీ క్రిమినల్ కేసులు వేసుకుంటూ మనం కోర్టు చుట్టూ వాడిని తిప్పి మనం తిరుగుకుంటూ ఈ విధంగా జరిగేది. కానీ ప్రస్తుతం ఉన్న ఈ చట్టంలో అన్సేఫ్ ఫుడ్ అనేది మాత్రమే కోర్టుకి వెళ్తుంది. సబ్స్టాండర్డ్ మిస్బ్రాండెడ్ అనేది మాత్రము కన్సర్న్ అడిషనల్ కలెక్టర్ గారి దగ్గర వేయబడి జరుగుతుంది. అంటే 6A చట్టం లాగా. ఎందుకంటే మామూలు వాళ్ళకి చెప్పింది వేరు, ఇప్పుడు అడ్వకేట్ చెప్పేది వేరు ఉంటుంది. యూ కెన్ ఈజీలీ గ్రాస్ప్ ద సబ్జెక్ట్, అంతే కదా. ఈ 6A చట్టం ప్రకారము ఏ విధంగా మీరు అడిషనల్ కలెక్టర్ దగ్గర వేస్తారో అదేవిధంగా సబ్స్టాండర్డ్ మిస్బ్రాండెడ్ వచ్చిన కేసులన్నీ మీరు అడిషనల్ కలెక్టర్ దగ్గర వేసి మీరు ఫైన్ వేసుకోవచ్చు. అదే కనుక అన్సేఫ్ అని వస్తే మాత్రము అది మనం ఏం చేస్తామంటే జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో వేయటం జరుగుతుంది. ఓకే. ఈ అన్సేఫ్ అంటే ఏంటి, సబ్స్టాండర్డ్ అంటే ఏంటి, మిస్బ్రాండెడ్ అంటే ఏంటి? సబ్స్టాండర్డ్ అంటే మనకి పాలల్లో నీళ్లు కలిపితే సబ్స్టాండర్డ్ వస్తుంది, ఒక ఆయిల్లో ఇంకొక ఆయిల్ కలిపితే సబ్స్టాండర్డ్ వస్తుంది. ఎందుకంటే మనకి పల్లి నూనెలో సన్ఫ్లవర్ ఆయిల్ కనిపించినంత మాత్రం మనకు ఆరోగ్యానికి హానికరం కాదు. కాబట్టి అది సబ్స్టాండర్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ లేదా సబ్స్టాండర్డ్ పల్లి నూనె అంటాం. అదే కనుక పాలల్లో 3% ఫ్యాట్ ఉండాల్సింది 2% ఉంటే అది సబ్స్టాండర్డ్ మిల్క్ అంటాం. అంతేగాని అది మనకి ఆరోగ్యానికి హానికరం కాదు. ఇది కాకుండా ఏమిటి అంటే మనకి పప్పులో కనుక పురుగులు వచ్చి యూరిక్ యాసిడ్ పెరిగితే కనుక ఇట్స్ కమ్స్ అండర్ అన్సేఫ్. ఒకవేళ చికెన్ 65లో కనుక విపరీతంగా వాళ్ళు కనుక కలర్ వేస్తే ఇట్ ఈజ్ ప్రొహిబిటెడ్, కలర్ ఈజ్ ప్రొహిబిటెడ్ ఇన్ ఆల్ ప్రిపేర్డ్ ఫుడ్స్. ఒకవేళ కనుక వేస్తే అది అన్సేఫ్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది, దాన్ని క్రిమినల్ కేసు వేయటం జరుగుతుంది. బిర్యానీలో కనుక కలర్ వేస్తే అది అన్సేఫ్ కింద వేయటం జరుగుతుంది, దాన్ని క్రిమినల్ కేసు వేయటం జరుగుతుంది. సార్ మీరు అట్లా అంటే బిర్యానీలో కలర్ వేస్తున్నారు కదా అంటారు. ఇక్కడ సమస్య వస్తుంది. ఆన్సర్, బిర్యానీలో వేసేది కలరు మీరు ఇంతకుముందు 2023 కంటే ముందు 2021 కంటే ముందు బాగా వాడేవాళ్ళు. కానీ ఎప్పుడైతే 2021 తర్వాత రేట్స్ జరగడం జరిగిందో అప్పుడు వాళ్ళు కనిపెట్టుకుంది ఏంటంటే సాఫ్రాన్ లిక్విడ్ వేసుకుందాము, సాఫ్రాన్ కలర్ వేసుకుందామని బిర్యానీ రేట్లు పెంచి సాఫ్రాన్ కలర్ వేయటం జరుగుతుంది. లేకపోతే పసుపు నీళ్ళల్లో వేసి వాళ్ళు జల్లుకుంటాం జరుగుతుంది. కానీ
మీకు కలర్ అనేది చాలా వరకు అవాయిడ్ అయింది. మీరు ఇప్పుడు ఏదన్నా మంచి హోటల్కి వెళ్ళి అడిగారు అనుకోండి, ఏదైనా చికెన్ 65 కావాలని, వాడు ఒకటే ప్రశ్న అడుగుతాడు, విత్ కలర్ ఆర్ మీకు వితౌట్ కలర్ అని అడుగుతాడు. అంటే మీకు మనస్ఫూర్తిగా కలర్ కావాలి అంటే వేస్తాడు, కానీ వాడంతటి వాడు కలర్ లేకుండానే ఇస్తాడు. లేదు సాఫ్రాన్ కలిపేయండి అంటే సాఫ్రాన్ కలిపి ఇస్తాడు. అది మన మీద ఆధారపడి ఉంటుంది. కానీ ప్రిపేర్డ్ ఫుడ్లో ఎప్పుడూ కలర్ వేయకూడదని FSSAI యాక్ట్ చెప్పింది. ఇంకోటి, మీకు FSSAI నెంబర్ ఉన్న ప్రొడక్ట్స్ని మీరు కొనండి. FSSAI నెంబర్ ఉన్నది కరెక్టా కాదా అని తెలుసుకోవాలంటే FOSCOS అనే యాప్ ఉంటుంది. అది మీరు ఒకసారి గూగుల్లో కొట్టి FOSCOS యాప్ కొడితే మీకు క్లియర్గా వస్తుంది. నో యువర్ FBO సెర్చ్ అంటే మీ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ సెర్చ్ అంటే మీరు ఓపెన్ అవుతుంది. దానికి ఆ FSSAI నెంబర్ కనుక కొట్టి అది కనుక క్లియర్ చూసుకుంటే మీకు క్లియర్గా అది ఎక్కడ తయారైంది, ఎప్పుడు తయారైంది, దానికి లైసెన్స్ ఉందా లేదా, ఆ కంపెనీ వాడు నిజంగా FSSAI నెంబర్ వేసాడా లేదా డూప్లికేట్ నెంబర్ వేసాడా అని తెలుసుకునే అవకాశం మనకి ప్రభుత్వం ఇచ్చింది. ఓకే, నెక్స్ట్ సాధారణంగా కల్తీలు అంటే ఏంటి అనేది వస్తుంది. ఇప్పుడు సార్ అన్నారు ఇందాక మనం ఓపెన్ చేసిన తర్వాత తెలియదు అనేది కూడా ఉన్నాయి. కొన్ని విషయాలు మీకు నేను ఒక 10 నిమిషాలు మీరు నా తట్టు ఖచ్చితంగా చూస్తే చెప్తాను. ఇప్పుడు ఆవాలు ఉంటాయి, ముఖ్యంగా లేడీస్ కానీ ఫ్యామిలీ వాళ్ళకి ఆవాలు, మస్టర్డ్ సీడ్స్, అవి ఎప్పుడు మనము నీళ్ళల్లో వేయం. షాపు నుంచి తెచ్చినామా తెచ్చినట్టుగా నూనెలో వేసుకుంటాం. తిరగమాతలు వేస్తురా, పోపులు వేస్తురా అంటే డైరెక్ట్ వేస్తాం. కానీ ఒక్కసారి ఒక గ్లాసు వాటర్ తీసుకుని, గాజు గ్లాసులో కొన్ని వాటర్ తీసుకుని అందులో కనుక మీ ఇంట్లో కొన్ని ఆవాలు వేస్తే అది ఏమీ కలర్ తేలకుండా క్లియర్గా మీరు వేసిన కలరే కింది కనుక ఉంటే అది కలర్ లేనట్టు. మీరు కింద వేయగానే పైనంతా మీకు సిమెంట్ కలర్లు, రంగురంగుల కలర్లు పైకి వెళ్ళిపోయి కింద మీకు వేరే కలర్లో ఉంటే అవి ఒరిజినల్ ఆవాలు. వాటికి కోటు కొట్టి చేయటం అనేది జరుగుతుంది. ఇది ఆవాలని మనం ఈజీగా, ఎందుకంటే మనం ఎప్పుడు నూనెలు వేస్తాం కానీ ఆవాలు ఎప్పుడు మనం వేయం. అదొకటి. లవంగాలు కొంతమంది మీకు చక్కగా మార్కెట్లోకి వెళ్తే వాడు 600, 450 రూపాయలు అట్లా కిలో అమ్ముతుంటాడు. మనకు సంతలలో 200 రూపాయలు, 150 రూపాయలు వస్తుంటాయి. ఇంటి ముందు బండి పట్టుకొస్తాడు, ఆవాలు అన్నీ అమ్ముకుంటూ వస్తాడు వాడు. వాడి దగ్గర మీరు చూస్తే 150 రూపాయలకే ఉంటాయి అవి. ఏమిరా బాబు 150 రూపాయలకి ఉన్నాయి అనుకుంటాం మనం. అవి లవంగాలే, షాప్లో లవంగాలే, కానీ ఇవి కొంచెం డల్గా ఉంటాయి. మనం ఎప్పుడైతే డల్ అనే పదం ఎప్పుడైతే తింటామో అది ఏంటంటే ప్యూర్ అనుకుంటాం మనం. కానీ ఈ లవంగ నూనెను తీసిన తర్వాత మిగిలినవి వాడు తీసుకొచ్చి మీకు ఎండబెట్టి అమ్మటం అనేది జరుగుతుంది. అవి వాటి రేటు తక్కువ ఉంటుంది. ఇంకొంతమంది తెలియపరులు ఏం చేస్తారంటే లవంగ నూనె ఎప్పుడైతే దాంట్లో 10% ఎంతో 20% లాగేసిన తర్వాత మిగిలిన వాటి ఎండబెట్టిన తర్వాత వాటికి మినరల్ ఆయిల్ కోటింగ్ కొడతారు. మినరల్ ఆయిల్ కోటింగ్ కొడితే మళ్ళీ అవి మెరుస్తుంటాయి. కానీ లవంగాలు ఒరిజినల్ ఎప్పుడు మెరవు, మామూలుగానే ఉంటాయి. లవంగా కాడక నుంచి వచ్చే చెట్టు నుంచి వచ్చేవి ఎప్పుడు మెరవవు, అవి మామూలుగానే ఉంటాయి. ఎప్పుడైతే పప్పు మెరిసిందో, పెసరపప్పు మెరిసింది అనుకుంటామో, భలే ఉందన్న ఇట్లా అంటుంటారు షాప్లో, అది ఒరిజినల్ పప్పు డల్గా ఉంటుంది. ఎప్పుడైతే వాడు టాట్రాజిన్ కలర్ లైట్గా కోటింగ్ కొడతాడో అప్పుడు అది మెరుస్తుంటుంది డ్రై చేసినప్పుడు. ఇంకొకటి, మనం ఇప్పుడు కందిపప్పు తీసుకుంటాం. కందిపప్పు తీసుకున్నప్పుడు కందిపప్పు కూడా పచ్చగా మంచిగా ఉంటుంది. కొత్త పప్పు కాదు, ఏం కాదు. వాడు పప్పు మిల్లు నుంచి వచ్చినాక వాడు ఆయిల్ అనేది దాని మీద స్ప్రే చేస్తూ ఉంటాడు. ఆయిల్ ఎప్పుడైతే స్ప్రే చేస్తాడో పప్పు అది ఎండబెట్టినప్పుడు అది చక్కగా మెరుస్తూ చక్కగా ఉంటుంది చూడటానికి. కాబట్టి ఈజీగా మనము ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇంట్లో మెరిసేదంతా బంగారం కాదు సార్, మెరిసేది తీసుకోవద్దు అంటారు. మెరిసేది తీసుకోవద్దు, డల్గా ఉన్న తీసుకోవద్దు, కానీ ఆగి చూచి పరీక్షించి తీసుకోనండి. మీరు ఇంకొక చిన్న విషయం చెప్తా. టీ పౌడర్ ఉంటుంది. టీ పౌడర్ మన హోటల్కి వెళ్ళి తాగితే 25 రూపాయలు 30 రూపాయలు ఏందన్నా అంత ఉంటుంది రేట్ అంటాడు. వాడు వాడేది బ్రూక్ బాండ్ టీ పౌడర్. వాడేది బ్రూక్ బాండ్ టీ పౌడర్, కాబట్టి రేట్ ఎక్కువ ఉంటుంది. మనం అదే ఇప్పుడు వెళ్తూ జనగాం సైడ్ అన్నా ఇటు యాదాద్రి సైడ్ వెళ్తుంటే రోడ్డు పక్కన బళ్ళు లైన్గా ఉంటాయి. మన బండి ఆపుతాము, వాడు 2 నిమిషాలు టీ పెట్టిస్తాడు మనకి. మన ఇంట్లో 15 నిమిషాలైనా అది కలర్ రాదు, వాడు 2 నిమిషాలు టీ పెట్టిస్తాడు. అది ఏమిటి టీ పౌడర్ అనేది మనం ఆలోచించము. ఫ్లేవర్ ఉన్నది, షుగర్ వేసినాడు, తాగినాము, వెళ్ళిపోయినాము. అసలు ఈ టీ పౌడర్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఒక 2 నిమిషాలు మీరు మంచిగా వినండి. ఎందుకంటే మీ ఫ్రెండ్స్కి కూడా ఇట్ ఈస్ ఎ మౌత్ పబ్లిసిటీ టు అవాయిడ్ మన కంటామినేషన్. మనం ఎంత చక్కగా చెప్తే నలుగురికి అరే బాబు టీ పౌడర్ ఇట్లా ఉంటుంది అని. తక్కువ రేటు టీ పొడి 120 కిలో 140 కిలో వస్తుంది అంటే అది రాదు. ఈ టీ పౌడర్ పక్కనే వీళ్ళు ఫిల్టర్ చేసిన తర్వాత డబ్బాలు పెడతారు కొన్ని. మీరు అబ్జర్వ్ చేసారా లేదో టీ పౌడర్ బండ్ల దగ్గర ఆ డబ్బాలో టీ పౌడర్ ఫిల్టర్ చేసినాక డబ్బాలు కొడుతుంటాడు. అదంతా డబ్బాల్లో ఉండిపోతుంది. సార్ ఇది ఉంటుంది కదా చూసిరు కదా. అదంతా సాయంత్రం కాగానే ఒకడు వస్తాడు బైక్ మీద,
బైక్ మీద ట్రాలీ వేసుకుని వచ్చి ఆ డబ్బాలన్నీ తీసుకుని ఆ రేట్ ఇచ్చుకుంటా వాడు వెళ్ళిపోతాడు. వీటన్నిటిని తీసుకెళ్ళి నెక్స్ట్ డే మంచిగా ఓవెన్లో పెట్టి డ్రై చేస్తారు. ఏది ఆ పౌడర్ ఏదైతే తడిగా ఉన్నది ఉందో దాన్ని మొత్తం డ్రై చేసిన తర్వాత అది మంచిగా పౌడర్ అవుతుంది. దానికి సన్సెట్ ఎల్లో టాట్రాజిన్ అని 2 కలర్స్ స్ప్రే చేస్తారు. ఇంకా బాగుంటుంది, కలర్ వస్తుంటుంది. దానికి ఒరిజినల్ టీ పౌడర్ ఒక 20% యాడ్ చేస్తారు. 20% లీఫ్ అయితే లీఫ్ యాడ్ చేస్తారు, డస్ట్ అయితే డస్ట్ యాడ్ చేస్తారు. అంటే మన దగ్గర ఆ డ్రమ్ములో ఏదైతే ఉందో డస్ట్ ఉంటే డస్ట్, లేకపోతే ఇది ఉంటే లీఫ్ యాడ్ చేసి మంచిగా దాన్ని డ్రై చేసి దాన్ని బయట నుంచి తీసి మళ్ళీ డ్రై చేస్తారు. చేసిన తర్వాత ప్యాకెట్లలో నింపుతారు. నింపిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అంటే తీసుకున్న తర్వాత కొంచెం టీ పౌడర్ వేయంగానే మనం ఆల్రెడీ కలర్ వేసినాం అక్కడ సన్సెట్ ఎల్లో టాట్రాజిన్, ఆ కలరు ప్లస్ ఒరిజినల్ దాని నుంచి కొంచెం ఫ్లేవరు, తర్వాత పాత దాని నుంచి మనకి ఎట్లయినా వెయిట్లో కలిసిపోతుంది. అప్పుడు మనకి టీ 10 రూపాయల కప్ అన్నా 8 రూపాయల కప్ అంటే ఎట్లా వస్తుంది అనే ఆలోచన కూడా మనం గ్రహించకుండా 10 రూపాయలకి ఇస్తున్నాడు. అప్పుడు ఏమని వస్తుందంటే అందరికీ జనాభాలో మామూలుగా వాడు వేలల్లో అమ్ముతాడని, అందుకనే లాభం వాడికి మార్జిన్లో ఉన్న వేలల్లో వస్తుంది అంటారు. అట్లా కాదు, వేలల్లో రాదు, ఏం రాదు. వాడి టీ పౌడర్ ఒకసారి పక్కనే మనకి ఇచ్చే ప్లాస్టిక్ గ్లాసులు వేసి ఈయన నీళ్ళు వేసి చూస్తే, లేకపోతే మన చేతి మీద వేసుకొని ఈయన నీళ్ళు పోసి చూసుకుంటే పసుపు మన కలర్ వస్తుందా లేదో చూసుకోవచ్చు. కాబట్టి టీ పౌడర్లో కలర్ కనిపెట్టే విధానము ఇది. ఈ టీలో కలర్ వస్తే మాత్రం పౌడర్లో వస్తే ఇట్ ఈజ్ అన్సేఫ్ కేస్, ఇది క్రిమినల్ కేస్, ఇది జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో వేయటం జరుగుతుంది. ఓకే, మనం ఆవాలు చూసినాము, లవంగాలు చూసినాము. ఓకే, నెక్స్ట్ మీరు ఒక మసాలా కంపెనీకి వెళ్తారు. సాంబార్ పౌడర్ బయట 100 గ్రాములు 170 రూపాయలు అంటున్నాడండి. వీడైతే 80 రూపాయలకి ఇస్తున్నాడు. తెలిసిన వాళ్ళు బాగా పడతారండి, మంచి చిన్న చిన్న ప్యాకెట్లలో ఇస్తున్నారంటారు. మీకు లవంగాలు ఉన్నాయా అంటే లవంగాలు ఉన్నాయంటాడు, అందులో లవంగాలు ఉండవు. ఇలాచీ ఉందా అంటే ఇలాచీ ఉందంటాడు ఇంగ్రీడియంట్స్లో, అందులో ఇలాచీ ఉండదు. ఇలాచీ పైన పొట్టంతా తీయటం జరుగుతుంది. పొట్టు తీసే యంత్రాలు చాలా ఉన్నాయి, పొట్టు తీయటం జరుగుతుంది. లోపలదంతా పర్ల్స్ అని కంపెనీలో ఈ మధ్య మనకి ఇలాచీవి మనకు దొరుకుతున్నాయి, పర్ల్స్ అని సన్నవి. ఆ కంపెనీకి వెళ్ళిపోతే పైన పొట్టు మాత్రము పౌడర్ అయ్యి స్మూత్గా పౌడర్ అయ్యి వాళ్ళ దగ్గర డబ్బాల్లో ఉంటుంది ఇలాచీ పౌడర్ అని. లవంగాలన్నీ లవంగా షాప్కి వెళ్ళిపోతాయి. లవంగా చెట్టు ఉంటుంది, కాడ తెలుసు కదా, చెట్ల కాడలు ఉంటాయి. ఆ కాడలన్నీ కట్ చేసి లవంగా కాడ నమ్ముతారు మార్కెట్లో. అది ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళే తెచ్చుకుంటారు. లవంగా కాడని కట్ చేసి అది కూడా మనకు ఫ్లేవరు నోట్లో వేసుకుంటే అదే ఉంటుంది కదా. మనం జామ చెట్టు తిన్నా, జామకాయ తిన్నా, జామ చెట్టు ఆకులు నమిలినా మనకి జామకాయ స్మెల్లే వస్తుంది, అంతే కదా. అందుకని ఆ లవంగా కాడని కట్ చేసి చక్కగా పౌడర్ చేసి రాస్తాడు చక్కగా. ఇందులో ఏమేమి ఉన్నాయంటే ఇంగ్రీడియంట్స్లో లవంగా పౌడర్, ఇలాచీ పౌడర్ రాస్తుంటారు. అవన్నీ చూసుకుంటాం, అవన్నీ ఉన్నాయి లేవా. మీరు దాన్ని ఎవ్వరూ కనిపెట్టలేరు. మీరు స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి ఇచ్చినా తీసుకెళ్ళి మనం 200 రూపాయలు కట్టి ఆ సాంబార్ పౌడర్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, మైక్రోస్కోప్ కింద చూస్తే లవంగ చెట్టు స్ట్రక్చర్ ఉందా లేదా చూస్తారు, ఇలాచీది స్ట్రక్చర్ ఉందా లేదా చూస్తారు. ఆల్రెడీ మనం ఇలాచీ పొట్టు పెడుతున్నాం. ఇలాచీ పొట్టు పౌడర్ పెడితే ఇలాచీ స్ట్రక్చర్ ఉన్నట్టే మనకు అక్కడ మైక్రోస్కోప్లో. లవంగం కూడా మనకు కనపడుతుంది మైక్రోస్కోప్లో, ఇంకా కనపడదు మనకి. కాబట్టి ఎప్పుడైనా బ్రాండెడ్ తీసుకోమంటాం, ఎందుకంటే 2 రూపాయలు ఎక్కువ పోయినా మన ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే ఆ 2 రూపాయలకి 10 రూపాయలకి ఆలోచిస్తే రేపు సార్ అన్నట్టు మెడికవర్ హాస్పిటల్లో అక్కడ మనం ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా ఏం తీసుకున్నా కొంచెం ఆగి చూసి వెళ్ళండి. ఇంకోటి, సూపర్ మార్కెట్లోకి వెళ్తాం మనం. మనకి దేశంలో ఎక్కడ టైం అయినా ఉంటుంది, కానీ ఫ్రెండ్స్తో ముచ్చట పెడతాము, పక్కన వాళ్ళతో ముచ్చట పెడతాం. కానీ సూపర్ మార్కెట్లో పోయినప్పుడు అది నేను కూడా చాలాసార్లు అబ్జర్వ్ చేస్తుంటాను, నిలబడి చూస్తుంటా. అసలు జనాలు అంటే నేను ఏంటంటే అబ్జర్వేషన్ ఎక్కువ చేస్తాను మనుషులు. సూపర్ మార్కెట్లో వాళ్ళు వెళ్ళంగానే వాడు ఒకటి ఇస్తాడు, అది తీసుకొని టకటక వెళ్ళిపోతుంటారు ముందుకి. పక్కన పిల్లగాడు నడుస్తుంటాడు, వాళ్ళ ఆమె నడుస్తుంటుంది, అన్నగారు తీసుకుని పోతుంటాడు, ఇట్లా వేస్తే పోతుంటాడు. అది కావాలన్నా ఇది కావాలని పోస్తుంటాడు. ఇంటికి వచ్చి చూసిన తర్వాత 2 రోజులు 3 రోజులు కాగానే అని నిన్ననే ఎక్స్పైర్ అయిందన్న అది అని మనకు కంప్లైంట్ పెడతాడు. చూసుకునేటప్పుడు తెలియదా నీకన్నా. ఎప్పుడైనా ఫస్ట్లో పెట్టినవన్నీ ఎక్స్పైరీ డేట్వే పెడతారు సూపర్ మార్కెట్లో. మీరు ఎక్కడైనా చూడండి, వెనక చెయ్యి పెట్టి తీసుకోగలిగే శక్తి ఉంటే మీకు 1 నెల రోజులు ఉంటుంది. అది ఎంఆర్ అదేంటంటే మ్యాక్సిమం పీరియడ్ 3 నెలలు ఉంటుంది. ఫ్రెష్ స్టాక్ ఎప్పుడు వెనకనే పెడతారు, వెళ్ళిపోయే స్టాక్ ఎప్పుడు ముందులో పెడతారు. కాబట్టి సూపర్ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఒక 2 నిమిషాలు మీరు ఆగి డేట్ చూసి మీరు చూసుకోండి. ఇంకోటి చిన్న స్కీమ్ చెప్తాం మీకు. మనం కౌంటర్ దగ్గరికి వెళ్తాం, లాస్ట్లో కౌంటర్ దగ్గర వెళ్ళినప్పుడు వాడు 4-5 బ్యాగులు కలిసి పాప్కార్న్ అమ్మి పెడుతుంటాడు. పెట్టి అది దాని మీద ఆఫర్లు పెడతాడు, 2 కొంటే 4 ఫ్రీ అని. అది రేపు మాపు ఎక్స్పైరీ డేట్వే కనపడతాయి. అవి మీరు ఇప్పేటంతా మీకు ఉండదు, టైం ఉండదు, బిల్లింగ్ అవుతుంటుంది.
ప్లస్ దానికి జాలీలు వేసి ఉంటాయి, మొత్తం అది ఒక కవర్లో పెడతాడు, లోపల ప్యాకెట్లు కనపడతాయి. ఆ డేట్ చూసే శక్తి మీకు ఉండదు. డేట్ చూస్తే ఆడు ఏమనుకుంటాడు అన్న ఫీలింగ్ మనకుంటుంది. వెనకోడు లైన్ వాడు తోస్తుంటాడు. వీటన్నిటి దృష్ట్యా వాడు కరెక్ట్ కౌంటర్ దగ్గర పెడతాడు, పిల్లలు దాన్ని టక్కుని పిక్ చేసుకుంటానికి. ఇవే ప్రొడక్ట్స్ లోపల కూడా ఉంటాయి. మీకు మనస్ఫూర్తిగా కొనుక్కోవాలంటే లోపల కొనుక్కోవచ్చు, కానీ వాడు కౌంటర్ ముందే పెడతాడు, ఎందుకంటే అది వాడి బిజినెస్. ఎక్స్పైరీ స్టాక్ బయట ఎందుకు పెడుతున్నావు అంటే అది డేట్ ఉంది కదా సార్ అంటాడు, అది వాడి బిజినెస్. తీసుకునేటప్పుడు మనము 5 కిలోల ప్యాకెట్ ఫస్ట్లో ఉన్న తీసుకుంటే అది వారం రోజులకి ఎక్స్పైరీ అయిపోతే మనము ఆ నెలంతా వాడాలి కదా పౌడరు. మన గోధుమ పిండి 5 కిలోలు అది ఎక్స్పైరీ అయిపోతే మనకు బాధ అనిపిస్తుంది కదా. కాబట్టి వైల్ పర్చేసింగ్ యాజ్ ఎ కన్జ్యూమర్గా మీరు చూసుకునే బాధ్యత మీది మనది. ఇప్పుడు మన ఆవాల కల్తీ చెప్పినాను, ఇలాచీ చెప్పినాను, లవంగాలు చెప్పినాను, కందిపప్పు చెప్పినాను, పెసరపప్పు చెప్పినాను, టీ పౌడర్ చెప్పినాను, పాలకి వెళ్దాం. ఆయిల్ కూడా చెప్తా, ఫీడ్ షాపులు చెప్తా. పాలకి వెళ్దాం సార్. ఈ పాలు యాక్చువల్గా మనకి మిల్క్ ఎప్పుడు 5 రకాలు ఉంటుంది, ఎక్కడ పోయినా కానీ. మనం పాలు వచ్చినాయా అని అడుగుతాం. పాలల్లో మనకి స్కిమ్డ్ మిల్క్ ఉంటుంది, అంటే 0 ఫ్యాట్. డబుల్ టోన్డ్ ఉంటుంది, 1.5 ఫ్యాట్. టోన్డ్ మిల్క్ ఉంటుంది, 3% ఫ్యాట్. హోల్ మిల్క్ ఉంటుంది, 5% ఫ్యాట్. విన్నారు కదా, ఇంతే మనకు తెలుసు. బఫెలో మిల్క్ ఉంటుంది సపరేట్. ఇప్పుడు మీకు ఇందాక ఇచ్చిన ఈ 5 బఫెలో కావు. ఇది మంచిగా మీరు వినండి. మీకు ఎక్కడ ఇంగ్రీడియంట్స్లో వాడు మిల్క్ అంటాడు అంతే, బఫెలో మిల్క్ అన్న పదం వాడాడు. బఫెలో కవు ఆ 2 సపరేట్ వింగ్ అవుతాయి. మీకు పాలే గౌ మిల్క్ కావాలంటే కౌ మిల్క్ కొనుక్కోవాలా, బఫెలో మిల్క్ కావాలంటే బఫెలో మిల్క్ కొనుక్కోవాలా, హోల్ మిల్క్ కావాలంటే మిల్క్ ఇంగ్రీడియంట్స్ టోన్డ్, డబుల్ టోన్డ్ ఇవి వస్తాయి. ఇవి మిక్స్డ్ అయి ఉంటాయి. మీరు హోల్ మిల్క్ తీసుకుంటారు 5% ఫ్యాట్ అని. పిల్లలు బాగా బలిష్టంగా ఉండాలండి, పిల్లలకి ఫ్యాట్ పెట్టాలని ఆయిల్ వస్తుందని ఉంటాం మనం న్యాచురల్గా. వీళ్ళు ఏం చేస్తారు, 5% ఫ్యాట్ని వాడు 4% నింపుతాడు ప్యాకెట్లో. మంచిగా వినండి, ఇది 5% ఫ్యాట్ని వాడు 4%గా నింపుతాడు. 5% డబ్బులే తీసుకుంటాడు మన దగ్గర. మనమేమనుకుంటాము, సరే మనకి పక్కింటి అయినా ఎవరో చెప్తారు లాక్టోమీటర్ కొనుక్కోండి సార్, అది కొనండి సార్, ఇది కొనండి సార్, వేస్తే అది 4.14 దగ్గర ఉంటుంది. 1% కదన్నా, ఏం కాదులే, కాలైతే బాగున్నాయి, పిల్లలకి బాగానే ఉంది అంటారు. కానీ వాడు మనకి ఇచ్చేది 20% లెస్. 5%కి 4% ఫ్యాట్ ఉందంటే 100కి 20% లెస్ ఇస్తున్నాడు. వాడు 100% డబ్బులు తీసుకుంటున్నాడు. అంటే ఎకనామికల్గా మనము 20% నష్టపోతున్నాం. 1% కాదు ఫ్యాట్ అక్కడ. అలాగే 3% ఫ్యాట్ ఉన్నదానికి 2% వేస్తే మనం 33% నష్టపోతున్నాము ఫైనాన్షియల్గా అనే విషయాల్ని యాజ్ అడ్వకేట్స్గా రేపు మీరు కోర్టులో వాదించిన ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడైనా ఒక్కోసారి మనం ఛాంబర్లో చెప్తాను, తర్వాత అడ్వకేట్స్ దాంట్లో చెప్తాను, పబ్లిక్ ప్రాసిక్యూటర్ క్లాసులు చెప్పినప్పుడు కూడా చెప్తాను, జడ్జెస్ క్లాసుల్లో కూడా నేను ఇదే చెప్తాను. జడ్జెస్ కూడా నేను క్లాసులు చెప్పేవాడిని. ఫుడ్ సేఫ్ ఆయిల్ చెప్తాను. ఆయిల్లో చాలామందికి ఒక అపోహ ఉంటుంది, ఏ ఆయిల్ మంచిది అని. ఇప్పుడు ఏ ఆయిల్ మంచిదన్నా వేరే ఆయిల్ కోపం వస్తుంది. అన్ని రిఫైన్డ్ ఆయిల్స్ కంటే మామూలు ఆయిల్ మంచివి అంటారు. ఓకే, అసలు పామ్ ఆయిల్కి తేడా తెలియదు చాలామందికి. మీరు ఒక విషయం గ్రహించండి, పామ్ ఆయిల్కి తేడా తెలియదు. అదేం ఆయిల్ అంటే పామ్ ఆయిల్ అంటాడు, ఇంకొక ఆయన అంటే అదేం ఆయిల్ అంటే పామోలిన్ అంటాడు. పామోల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పామ్ ఆయిల్. మీరు ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత గూగుల్లో చూడండి, నాకు చెప్పాలంటే చాలా టైం పడుతుంది. పామ్ ఆయిల్ డిఫరెన్స్ టు పామోలిన్. ఓకే, పల్లీ నూనె ఎప్పుడైనా పల్లీల నుంచి కానీ ఏవైనా చెట్ల నుంచి వచ్చే విత్తనాల నుంచి కానీ మనకి అంటే పప్పు నుంచి వచ్చే నూనె ఆరోగ్యానికి మంచిదని గతంలో చెప్పేవాళ్ళు. మీరు నువ్వు పప్పు నూనె వాడేవాళ్ళు చిన్నప్పుడు, నువ్వు పప్పు నూనె, నువ్వుల నూనె, పల్లీ నూనె వాడేవాళ్ళు. తర్వాత కాలంలో అది కాస్త పూల దగ్గరికి పోయింది. సన్ఫ్లవర్ సీడ్స్, ఆ సీడ్స్, ఈ సీడ్స్ అని మొదలెట్టారు. ఓకే, ఆ తర్వాత అక్కడి నుంచి పోయి పామ్ కర్నలు, పామ్ చెట్టు, పామ్ ఆయిల్, పామోలిన్ వచ్చింది. కాబట్టి వీటన్నిటిని గ్రహించండి. ఇంకోటి, పల్లీ నూనెలో గతంలో పామోలిన్ కలిస్తే ఆ ప్యాకెట్ ఫ్రిడ్జ్లో పెడితే మనకు గడ్డ కడితే మీకు అందరికి ఏమనిపిస్తుంది, అదే కల్తీ చేసిండ్రా పామోలిన్లో అంటే పామ్ ఆయిల్. అవునా కదా? పల్లీ నూనె బయట చలికాలం గడ్డ కడితే కొంచెమన్నా తెల్లగా వస్తే అది మీరు పామోలిన్తో కల్తీ చేసిందని బయట చెప్పేవాళ్ళు, అందరు చెప్పేవాళ్ళు, మన వాళ్ళు కూడా క్లాసులు అదే చెప్పేవాళ్ళు. కానీ ఈరోజు నేను మీకు ఒక విషయం చెప్తున్నా, వైట్ పామోలిన్ అనే ఆయిల్ గడ్డ కట్టదు. వైట్ పామోలిన్ ఆయిల్ మీకు గడ్డకట్టదు. చలికాలం మీరు తీసి దాన్ని గ్రౌండ్ నట్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టినా అది మీకు గ్రౌండ్ నట్ ఎంత కడుతుందో వైట్ పామోలిన్ కూడా అంతే కడుతుంది.
కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే అంటే పామలీన్ మంచిది కాదా అంటారు, పామలీన్ మంచిదే. పామలీనుకుంటే ట్రాన్స్ యాసిడ్స్ అవి ఏముంటాయో తర్వాత సైంటిఫిక్గా సార్ చెప్పుంటారు మీకు అవన్నీ. కాబట్టి నేనేమంటా అంటే పామోలిన్ కొంతమంది పల్లి నూనె తింటే చాలా మంచిది కాదండి, చాలా ఫ్యాట్ ఎక్కువైపోతుంది, ఆరోగ్యానికి మంచిది కాదండి. ఆయన ఎవరో చెప్పి 109 ఏళ్ళు ఉన్నాయి, 120 ఏళ్ళు ఆమె అంతమంది పల్లి నూనె తింటుండే ఆమె పాపం. మనం వెళ్ళలేము. ఇప్పుడు అన్నాం అనుకో మనం డాక్టర్లకు వ్యతిరేకమవుతాం. మనం ఇప్పుడు ఏదైనా చెప్పినా మనకి ఈ నూనె మంచిది ఆ నూనె మంచిది అనుకో కంపెనీలకు వ్యతిరేకమవుతాం. కాబట్టి మీరు ఆలోచన చేసి ఏ నూనె మంచిదో మీకు తెలుసు. నేనేమంటానంటే నా పర్సనల్గా ఏవైనా గింజల నుండి ఉత్పత్తి అయ్యే నూనె మంచిది అనేది నా ఆలోచన నాకున్నది. మీకు ఒకవేళ ఫ్యాట్ ఎక్కువైతుందంటే తినటం తక్కువ చేయండి. కానీ మీరు సన్ఫ్లవర్లో వేయించిన పాపడు చెప్తా సార్, సన్ఫ్లవర్లో వేయించిన పాపడు, పల్లి నూనెలో వేయించిన పాపడు రెండూ పెట్టుకుని మీరింట్లో మీరు మీ భార్యలో మీ పిల్లలు కూర్చుని 2 ముక్కలు తినండి. ఏది టేస్ట్ ఉన్నది ఏది బాగున్నది అనేది మీ అంతరంగానికి వదిలిపెడుతున్నా. ఫ్రీడమ్ సన్ఫ్లవరేనమ్మా, ఫ్రీడమ్ కాదు, ఫ్రీడమ్ ఒక కంపెనీ. మీకేం చెప్తున్నా, వనస్పతి అంటే మీరు చిన్నప్పుడు డాల్డా అనేటోళ్ళు. డాల్డా కాదు అది, డాల్డా ఈజ్ ఎ బ్రాండ్ నేమ్. అది వనస్పతి వనస్పతి అనేది వెజిటబుల్ ఫ్యాట్. ఓకే, మీరు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. నూనె చెప్పినాను, పాలు చెప్పినాను, నిత్యావసర వస్తువులు మీకు అన్ని సార్. పన్నీర్ నిన్న వల్ల మీరు చూసుంటారు, ద మోస్ట్ డేంజరస్ ప్రొడక్ట్ ఈజ్ పన్నీర్. పన్నీరు మీ ఇంట్లో చిలకగొట్టుకుని మీరు చేసుకుంటే బాగుంటుంది. తెలిసిన వాడు ఎవడన్నా పాలు తీసుకొచ్చి పగలగొట్టి పన్నీర్ చేసిస్తే బాగుంటుంది. కానీ మీరు మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళది బాగుందా లేదా అని నేను చెప్పలేను. ఇంకోటి, ఆన్లైన్ ఫుడ్ మంచిదా కాదా అనే చర్చ వస్తుంది. ఆన్లైన్ ఫుడ్ మంచిదా కాదా కొన్ని విషయాలు మీకే వదిలిపెడతా. ఎందుకంటే మీరు న్యాయవాదులు, మీరు రేపు న్యాయాధిపతులు కూడా అవుతారు, మీరు వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి మీకే వదిలిపెడుతున్నా. 250 రూపాయలు ఉండే బిర్యానీ లేకపోతే 350 రూపాయలు తినడానికి వెళ్తే మన బిర్యానీ మీకు ఆన్లైన్లో 250కే ఇస్తాడు. మొదటిసారి ఆఫర్ అయితే 170కే ఇస్తాడు. పక్కవాడు ఎవరిదన్నా ఇంకోది ఏదన్నా క్లౌడ్ కిచెన్లో అయితే 140కే ఇస్తాడు. ఇది ఈ బిర్యానీ ఆ బిర్యానీ ఒకటే. మంచిగా ఆలోచించుకోండి. ఒకటి ఇంకోటి, ఆన్లైన్లో పూరీలు చూస్తే ఇంత ఉంటాయి, ఆఫ్లైన్లో మనం వెళ్తే ఇంత ఉంటాయి పూరీలు. ఇది ఏంటి అనేది కూడా మీరు సంగ్రహించండి. 2018 నుంచి నేను చాలా ఈ విషయంలో చాలా చీకరి చెప్పిన, వరంగల్ ఏంది మొత్తం రాష్ట్రంలో అన్ని జిల్లాలో చెప్పిన, తెలంగాణ జిల్లాల్లో ఆన్లైన్ ఫుడ్కి ఆఫ్లైన్ ఫుడ్కి ఏంటంటే పాప హోటల్ అయినా మీకు తక్కువ ఇవ్వాలా, అది తీసుకుపోయి స్విగ్గీ జొమాటో వాడికి ఇవ్వాలా, అందరికీ డబ్బులు ఇచ్చిన తర్వాత హోటల్ ఆయనకి ఏం మిగులుతుంది? ఆయన లాభం తీసుకున్నాక మిగిలిందే మీకు ఇస్తాడు, ఇంటికి వస్తుంది పార్సిల్. ఆ విషయాన్ని మీరు గ్రహించండి. ఆన్లైన్ ఫుడ్కి ఆఫ్లైన్ ఫుడ్ అట్లా కాకుండా మనం డైరెక్ట్ హోటల్కి పెడతాం పార్సిల్. కొన్ని హోటళ్ళు డైరెక్ట్ పార్సిల్ తీసుకుంటారు, గుర్తుందో లేదు, చూసారో లేదో, పలానా హోటల్ ఉంది, డైరెక్ట్ మనమే బుక్ చేసుకుని మనమే తెప్పించుకోవచ్చు హోటల్ నుంచి. అటువంటి దగ్గర వచ్చిన అదే రేటు ఉంటుంది, మనకి ఇచ్చే రేటు అదే ఉంటుంది. అంతేగాని మధ్యలో స్విగ్గీ వాడు జొమాటో వాడు వీళ్ళంతా తయారైపోయి వాళ్ళు సగం డబ్బులు తీసుకుని ఇచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే హోటల్ అయినా బాధ ఉంటే చాలా బాధ వేస్తుంది. కాబట్టి వీటన్నిటిని గ్రహించండి, వీటన్నిటిని ఆలోచించి మీ ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే మీరు గౌరీశంకర్ గారికి పెట్టండి. మీకు ఇమీడియట్గా అదే రోజు సాయంత్రం నేను ఆన్సర్ చేయడం జరుగుతుంది. నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సార్ ఒక సెకండ్, చీఫ్ గెస్ట్ వచ్చారు, ప్లీజ్ వెయిట్. సో సార్ ప్లీజ్, విజయ్ కుమార్ గారు చాలా మంచిగా మనల్ని ఎన్లైటన్ చేస్తారు రిగార్డింగ్ ఫుడ్. వారికి చిన్న ఫెలిసిటేషన్.